వందనాలండి. అయ్యగారికి అమ్మగారికి వందనాలండి. వీరమ్మ గారు ఏలబండ నుంచి వస్తున్నారండి తల్లి గారు. మరి వాళ్ళ అబ్బాయి నిమిత్తమై వారాలు వస్తున్నారండి ఎవరో చెప్పగా. మరి వాళ్ళ అబ్బాయి కోడి పందాలకి లోకానుసారంగా ఉండేవారంటండి. ప్రతి సంవత్సరం కూడా కోడి పందాలకి వెళ్ళిపోయి మరి డబ్బులు పాడు చేసేవారంటండి. ఆమె తండ్రి గారు చెప్పినట్టుగా వారాలు వచ్చారంటండి, 14 వారాలు. మరి మొన్న కాల సమయంలో మన నూతన సంవత్సరంలో మరి ఆ బాబు కోడి పందాలకి వెళ్ళలేదంటండి. మరి చేసిన డబ్బులను ఇంటికి ఇస్తున్నాడంట. మారిపోయాడంట బాబు, తల్లి మాట వింటున్నాడంట. కుటుంబంలో శాంతి సమాధానం ఇచ్చారంటండి. అలాగే ఈమెకి బండి మీద వస్తూ ఉండగా 3 చోట్ల చెయ్యి విరిగిపోయిందంటండి. డాక్టర్లు అయితే ఆపరేషన్ చేయాలన్నారంట. మరి తండ్రి గారి దగ్గర వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడు తండ్రి చెప్పారు, నీకు ఆపరేషన్ పడదని చెప్పారంట. అని మరి 7 వారాలు రమ్మని చెప్పారంట. 7 వారాలు వస్తుండగా చెయ్యి మామూలుగా అతికిపోయిందంట. ఇప్పుడు మందులు కూడా వాడలేదంటే 3 చోట్ల ఇరిగిందని డాక్టర్లు చెప్పారంట. దేవుడు ప్రవచించి బాగు చెప్తారని చెప్పారు. ఆపరేషన్ లేకుండా నార్మల్ చెయ్యి తప్పులు కొట్టండి. దేవుడు మంచి ఆరోగ్యం అనుగ్రహించిన గాక. తల్లి